యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ నా వందనాలు. ఈరోజు వాక్య ధ్యాన నిమిత్తము యోహాను సువార్త 5వ అధ్యాయం 10వ వచనం. ఆ దినము విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరిపెత్తుకొనదగదని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. ఆమేన్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. మీరందరూ క్షేమంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. ఎండలు తీవ్రంగా ఉన్నాయి. దయచేసి బయట ఎక్కువ తిరగకుండా కాస్త విశ్రాంతి తీసుకొని ఇంటి పట్టునే ఉంటూ వాక్య ధ్యానము ప్రార్థనలో ఒకవేళ కరోనా లాక్డౌన్ ఉంది అన్నట్టుగా భావించి ఇంట్లో ఉండగలిగితే, అలాగనే పనులన్నీ మానేయమని కాదు, అలా ఉండగలిగినట్లయితే మన ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇది దేవుని ఆలయము. దీని విషయంలో మనము బాధ్యత తీసుకోవాలి. దేవుడు మనకు అప్పగించింది కనుక అదే సమయంలో దేవుడు కూడా దీనికి ఆరోగ్యాన్ని ఇస్తూ, బలాన్ని ఇస్తూ, పోషిస్తూ నడిపిస్తాడు. శరీరము కేవలం నిష్ప్రయోజనమే అయినప్పటికీ కూడా శరీర విషయంలో మనకు బాధ్యత ఉంది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం శరీరంలో ఉంటున్నాం. దేవుని ఆత్మ మన దేహంలో నివసిస్తాడు, మన ఆలయంలో ఉంటాడు. కాబట్టి ఈ బాడీ విషయంలో మనం అకౌంటబుల్, లేకపోతే మంచి గుడ్ స్టీవర్డ్స్గా, మంచి గృహ నిర్వాహకులుగా ఉండాలి అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. రండి మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. మీ వ్యక్తిగతమైన ధ్యానాలు ముగించుకొని దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని వినడానికి సిద్ధంగా ఉన్నారని నేను భావిస్తున్నాను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో అనగా యోహాను సువార్త 5వ అధ్యాయము 7వ వచనం నుంచి మనం ఆలోచించిన మాటలు ఏంటంటే, ఫెయిల్డ్ ఎఫర్ట్స్. అన్ని ప్రయత్నాలు సఫలం కావు, కొన్ని విఫలమవుతాయి. అది గ్యారెంటీ, దాని విషయంలో తిరుగులేదు. అలాగని ఎన్ని సఫలమవుతాయి ఎన్ని విఫలమవుతాయని మనం ఖచ్చితంగా లెక్కలేసి చెప్పలేం, అంచనా వేసి చెప్పలేం. దేవుని సహాయంతో చేసేటువంటి ప్రయత్నం, దేవుని కృప మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నం సఫలమవుతుంది. సొంత జ్ఞానం మీద, బలం మీద ఆధారపడి, బలగం మీద ఆధారపడి, డబ్బు మీద ఆధారపడి చేసేటువంటి ప్రయత్నం విఫలమవుతుంది. కాబట్టి మన ప్రయత్నాలు ఎలా ఉన్నాయని మనం ఆలోచించుకుందాం. ప్రయత్నించాలి. కృషితో నాస్తి దుర్భిక్షం అన్నారు. అనగా కృషి చెయ్యాలి. కృషితో పాటు కృప కలవాలి. కృషి ప్లస్ కృప కలిస్తే, కృషి ప్లస్ కృప అయితేనే కార్యం జరుగుతుంది. కృప ఉంది, దేవుని కృప మనకు అనుగ్రహించబడింది. కృప బయలుపరచబడింది, అంత్యదినాల్లో కడవరి కాలంలో ప్రత్యక్షపరచబడింది. అనగా యేసు ప్రభు మరణించాడు. అది కృప, దట్స్ గ్రేస్. మన సైడ్గా మనం చేయాల్సిన పని విశ్వసించడం. కృప ద్వారా, విశ్వాసము ద్వారా, కృప చేత. కృప ఉంది, విశ్వాసం ఉంది. విశ్వాసం అనేది మన సైడ్గా, మన వైపుగా, మానవుని వైపుగా జరిగే పని అయితే, కృప అనేది దేవుని వైపుగా జరిగిన పనిగా మనం భావించాలి. దేవుని స్తోత్రం. స్వస్థత కొరకై ఆ 38 సంవత్సరాల బెతస్తా కోనేరు దగ్గర పడిన రోగి యొక్క ప్రయత్నం, ప్రతి కదలికప్పుడు తాను ప్రయత్నం చేశాడు. ప్రతి కదలికప్పుడు తాను కదలాలని ప్రయత్నం చేశాడు. క్రాల్ చేయాలని, అనగా పాకాలని, లేదా ఆ కోనేటిలో పడాలని ప్రయత్నం చేశాడు. కానీ ఒకవేళ 10 సార్లు ఆయా సమయాల్లో, లేదా ఒక సంవత్సరానికి 10 సార్లు చొప్పున దేవదూత వచ్చాడు అనుకుంటే 380 ప్రయత్నాలు చేశాడు. మళ్ళీ ఎంతకాలం ప్రయత్నం చేస్తాడు? ప్రయత్నం చేయడానికి అలవాటు పడిపోతున్నాడేమో. సరే, ఏదేమైనప్పటికీ స్వస్థత కొరకైనటువంటి ప్రయత్నం విఫలమైపోయినట్టుగా, అనగా స్వస్థత కొరకు ప్రార్థించాల్సిన అవసరం లేదని కాదు, స్వస్థత లేవని కాదు. దేవుని సమయంలో దేవుని నా మహిమార్థమై స్వస్థత జరుగుతుంది. స్వస్థత జరగలేదని కంగారు పడాల్సిన అవసరం లేదు. స్వస్థపరచలేడు కదా దేవుడు అనుకోవాల్సిన అవసరం లేదు. రెండోది సంహారము కొరకై ప్రయత్నం, అనగా చంపాలని, పట్టుకోవాలని, రాళ్ళు రువ్వాలని, యేసు ప్రభు జీవితాన్ని అంతం చేయాలని. ఆయన జీవితం క్లుప్త కాలము 33.5 సంవత్సరాలు, ఆయన సేవ 3.5 సంవత్సరాలు. అంత క్లుప్త జీవితంలో మళ్ళీ ఆయన అంతం చేయాలని ప్రయత్నం చేయడంలో అర్థం ఏంటి?
మీ సుదీర్ఘ జీవితాలేమో ఉన్నాయి, కానీ యేసు ప్రభువుకు మాత్రం హస్వ జీవితం, షార్ట్ లైఫే ఉండాలా ఏంటిది? వాళ్ళ యొక్క విధానాలు చూడండి. తర్వాత ఎందుకంటే యోహాను సువార్త 12వ అధ్యాయంలో మనం చదువుకున్నాం చూడండి, మన ప్రయత్నాలు ఎలా విఫలమైపోయినాయి. హౌ వి వర్ ఫెయిల్డ్. అభిషక్తునికి విరోధముగా నువ్వు చేసేటువంటి ప్రయత్నాలు విఫలమైపోతాయి. కీర్తన గ్రంథము 2వ అధ్యాయంలో రాయబడిన మాట, ఆకాశమందు ఆసీనుడగు వాడు నవ్వుతున్నాడంటే దేనికి నవ్వుతున్నాడు? నవ్వడానికి కారణం ఏంటి అని ఆలోచిస్తే, ఓ మానవులారా, మీ ప్రయత్నాలు సఫలం కావు. ఏంటి పిచ్చి ప్రయత్నాలు? నా అభిషక్తునికి విరోధంగా నిలబడ్డం ఏంటని నేను చదువుతున్నా. బట్ ద పారిసర్స్ వేర్ డిస్టర్బ్డ్ బై దిస్ అండ్ సెడ్ టు ఈచ్ అదర్, వీ వోంట్ బీ ఏబుల్ టు స్టాప్ దిస్, స్టాప్ దీస్ థింగ్స్, స్టాప్ ద వర్క్స్ ఆఫ్ మెస్సియా. ద హోల్ వరల్డ్ ఈజ్ గోయింగ్ టు రన్ ఆఫ్టర్ హిమ్. సర్వ ప్రపంచం కూడా ఈయన వెనకాల పడుతుంది. ఈయన వెనకాల మనం ఎవరిని ఆకర్షించుకోలేకపోతున్నాం. సర్వ ప్రపంచాన్ని గ్రిప్పులో పెట్టుకొని, హ్యాండ్లో పెట్టుకొని ఆకర్షిస్తూ ఉన్నటువంటి వ్యక్తి ముందు మనం నిలవలేమని పరిసయ్యులు తమ పరాజయాన్ని ఒప్పుకున్నారు. మూడోదిగా, సమాచారం కోసమైనటువంటి ప్రయత్నం సఫలం కాలేదని, అది విఫలమైందని, యేసు ప్రభు యొక్క గద్దింపుకు శిష్యులు గురయ్యారని, నిర్ణయించబడిన స్థలానికి వచ్చి మత్తయి సువార్తలో 28వ అధ్యాయంలో చెప్పన్నట్టుగా వచ్చి వాళ్ళు ఆ కొండ మీద, లేకపోతే ఆ ఎత్తైన స్థలం మీద, ఆ పర్వతం మీద, ఒలీవల పర్వతం ఏదైనా కావచ్చులేండి, వాళ్ళు అడిగిన ప్రశ్న, ఇశ్రాయేలునకు రాజ్యం ఇస్తావా? రాజ్యం ఇస్తే బాగుంటుంది కదా, రాజ్యం ఇస్తే ఈ రోమా ప్రభుత్వాన్ని మేము అణగదొక్కొచ్చు కదా, లేకపోతే తరిమి కొట్టచ్చు కదా అని భౌతికంగా ఫిజికల్ పొలిటిక్స్, ఆ పాలిటిక్స్ని గురించి ఆలోచిస్తున్నారు. వాళ్ళు భౌతికమైన వాటిని గురించి ఆలోచిస్తున్నారు. శరీర సంబంధమైన వాడు శరీర సంబంధమైన వాటి మీదే మనసు పెడతాడు. ఆత్మ సంబంధమైన వాడు ఆత్మ సంబంధమైన వాటి మీద మనసు పెడతాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మూడోది, స్వర్గ వరము కోసం ప్రయత్నం చేసి విఫలమైపోయి తన ప్రయత్నం బెడిసి కొట్టినటువంటి గారడి సీమోను అనేటువంటి వ్యక్తి, లేకపోతే సీమోను గురించి అనగా 38 సంవత్సరాల రోగి యొక్క ప్రయత్నం విఫలమైపోయింది, యూదుల యొక్క ప్రయత్నం విఫలమైపోయింది, శిష్యుల యొక్క ప్రయత్నం విఫలమైపోయింది. సమాచారాన్ని పొందుకుందామని వాళ్ళ యొక్క ప్రయత్నం విఫలమైపోయింది. నాలుగవదిగా, స్వర్గ వరం కోసమైనటువంటి, పరిశుద్ధాత్మ వరము కోసమైనటువంటి సీమోను అని పిలువబడాలి, కానీ గారడి సీమోనని, పూర్వపు సీమోను. ప్రస్తుతం కూడా గారడి బుద్ధులు అతనిలో కనిపిస్తాయి. ఆ వ్యాపారాత్మక ధోరణి అతనిలో పోలేదు. దాని ద్వారా పేతురు యొక్క, దేవుని సేవకుని యొక్క గద్దెంపు గురయ్యాడు అనే విషయాలు మనం చూసుకున్నాం. సరే, ఈ సమయంలో రండి మన దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. John 5:10. ఆ దినము విశ్రాంతి దినము గనుక, ఆ దినము విశ్రాంతి దినము కాబట్టి, అనగా శనివారం కాబట్టి, సాబాత్ డే కాబట్టి, రెస్ట్ డే కాబట్టి, యూదులు ఇది విశ్రాంతి దినము గదా, నీవు నీ పరుపెత్తుకొనదగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. Yes. When the Jewish leaders saw the man walking along carrying his sleeping mat, they objected and said, "What are you doing carrying that? Don't you know it's a Sabbath day or Sabbath? It's not lawful for you to carry things on Sabbath." హలో పరిపెత్తుకొని పోతున్నాం ఏంటిరా బాబు? ఎక్కడికి, ఎందుకు పరిపెత్తుకొని పోవడం? మేమెవరో పరిపెత్తుకోలేదే. ఈరోజు పరిపెత్తుకోకూడదు, నీకు తెలియదా? ఈరోజు విశ్రాంతి దినం అనే సంగతి మర్చిపోయావా? విశ్రాంతి దినం అనే కదా చుట్టుపక్కల వాళ్ళు కూడా అందుకని ప్రత్యేకంగా, మిగతా దినాల కన్నా ప్రత్యేకంగా ఉన్నారు కదా అన్నట్టుగా వాళ్ళని చెప్పిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. వాడుక భాషలో కూడా మనం చూసినట్లయితే యోహాను సువార్త 5వ అధ్యాయము 10వ వచనం. John 5:10. తత్కారణంగా యూదులు కోలుకున్న వానితో, అనగా జబ్బు బాగైన వానితో, ఇది విశ్రాంతి రోజు, ధర్మశాస్త్ర ప్రకారము నీవు చాప మోసుకు వెళ్ళటానికి వీల్లేదు అని అన్నారు. నువ్వు చాప మోసుకొని వెళ్ళిన, చాప మోయడానికి చాప ఎంత ఉంటుంది? 10 కిలోలు 20 కిలోలు ఉంటుంది ఏంటి? దాన్ని కూడా మోయడానికి వీల్లేదంటే ఎంత అతి భక్తులో, ఎంత టూ మచ్ భక్తో ఆలోచించండి. చాప కూడా మోయడానికి వీల్లేదు.
ఏం మోస్తే ఏమవుతుంది? అలసిపోయి మళ్ళీ ఆరాధన ఆపివేసి దేవుని మందిరానికి వెళ్ళని పరిస్థితి ఏర్పడదు కదా. తనను అంటిపెట్టుకున్న చాపని, తనను అంటిపెట్టుకున్నటి పరుపునో లేకపోతే ఆ మంచమును తీసుకొని పోతున్నటువంటి సందర్భం అది. యూదులు అడ్డుకున్నారు, నాయకులు అడ్డుకున్నారు, పరిసర హలో హలో ఆగు ఆగు, అక్కడ ఉన్నావు కదా, అక్కడే ఉండు. ఇదేంటిది? నువ్వేనా అక్కడ నువ్వే పడిపోయిన, నువ్వు పడుకున్నావు నువ్వేనా, నువ్వు ఇలా వస్తున్నావా, ఏంటిదంతా అన్నట్టుగా వాళ్ళు మాట్లాడడాన్ని మనం చూస్తున్నాం. స్తోత్రం. మన టైటిల్ దినము కాదు ప్రధానము. స్తోత్రం. దినం కాదండి ప్రధానం. దినాలు అనే దానికి ప్రాధాన్యత ఇస్తుంటారు. మంచి దినం, చెడ్డ దినం, మళ్ళీ మంచి దినములో లేదా చెడ్డ దినములోనైనా రాహుకాలమని, ముహూర్తాలని, ఏవేవో గడియలని, శుభ గడియలని వేటి కోసమో మానవుడు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ వాక్యం ఎప్పుడో స్పష్టం చేసింది, దినములు చెడ్డవి. నో డౌట్. చెడ్డగా ఉన్న దినములు మంచి దినములుగా మారతాయి అని కాదు, చెడ్డ దినాలు, బ్యాడ్ డేస్, వర్స్ట్ డేస్. లోకానికి వర్స్ట్ డేస్ రాబోతున్నాయి. లోకానికి తీర్పు జరగబోతుంది. లోకం మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. భక్తిహీనుల మీదకి దేవుని ఉగ్రత రాబోతుంది. ఈ విషయం దృష్ట్యా దిట్స్ ఎ బ్యాడ్ డేస్. 2000 సంవత్సరాల క్రితం ఉన్న దినాలే దుర్దినాలు అయితే, చెడ్డ దినాలు అయితే, అంత్య దినాల్లో అపాయకరమైన కాలాలు వస్తాయని పౌలు గారు ప్రవచిస్తే, మంచి రోజు అని అనడం ఏంటి? ప్రతిరోజు మంచి రోజే. ప్రభు మీద ఆధారపడి పనిచేస్తే ప్రతి పూట కూడా మంచి పూట అవుతుందనే సంగతిని మనం మర్చిపోకూడదు. స్తోత్రం. హల్లెలూయా. దినము కాదు ప్రధానము అనగా ప్రాముఖ్యమైన విషయాలు ఏంటి? 4 ప్రాముఖ్యమైన విషయాలు మీకు జ్ఞాపకం చేస్తాను. ప్రాముఖ్యమైనవి 4 అనే కాదు, చాలా ఉన్నాయి. కానీ దినము కన్నా ప్రాముఖ్యమైనటువంటి 4 విషయాలు, వాటిని గురించి మనం కొద్దిగా ఆలోచిద్దాం. దినం కన్నా ప్రాముఖ్యమైన విషయాలు ఉన్నాయా? దినమేనా ప్రాముఖ్యం? కాదు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో రాయబడింది, ఒకడు ఒక దినము కన్నా మరి ఒక దినమును ఘనంగా ఎంచుతున్నాడు. ఎంచుకోనండి, నష్టమే లేదు. మంగళవారం మంచిదని ఒకడు, లేకపోతే బుధవారం మంచిదని ఒకడు, ఆదివారం మంచిదని ఒకడు, ఇలా అనుకుంటూ ఉన్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయంలో రాయబడిన మాట ఏంటంటే, ఒకడు ఒక దినము కన్నా మరొక దినమును మంచి దినముగా ఎంచుతున్నాడు. కానీ దినమును ఎంచువాడు, 5వ వచనం, ఇన్ ద సేమ్ వే one person regards a certain day as more sacred than another, and another person regards them all alike. There is nothing wrong with having different personal convictions about such matters. For the person who observes one day as special sacred does it to honor the Lord. స్తోత్రం. ఎందుకంటే ఈ రోజుల గురించిన వివాదాలు దేనికి? వదిలేసేయండి, ప్రభువులో ఎదగండి, ప్రభుతో సంబంధం కలిగి ఉండండి. ఇవి ముఖ్యమే, కానీ దినములు ప్రధానం కాదు. ప్రధానం కాని వాటికి మనం అవి ప్రధానమైనట్టుగా భావించి వాటి గురించి ఆలోచిస్తూ వాటి గురించి ఏదో చేయాలని ప్రయత్నం చేస్తూ ఇవన్నీ వద్దు. ఇలా ఉండకూడదు. స్తోత్రం. మనం ఇక్కడ ఆలోచిస్తున్న విషయాలు చదువుదాం. 4 మాటలు మీకు జ్ఞాపకం చేస్తాను. 5వ అధ్యాయము 11వ వచనం. అందుకు వాడు నన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడువుమని నాతో చెప్పెననెను. ఎంతకాలం పరుపెత్తుకొని నడవాలో ఆయన చెప్పలేదు. నడవమని చెప్పాడు, నేను నడుస్తున్నాను. నడవడానికి ప్రయత్నం చేయమని కాదు, ఆయన నడవమని చెప్పాడు, నేను నడుస్తున్నాను. ఇప్పుడు మీరు వచ్చి నడవద్దు, ఆగిపో, మళ్ళీ రేపు ఆదివారం పరుపెత్తుకో. ఐసీయూలో ఉన్న వ్యక్తికి ఐసీయూలో ఉన్నప్పుడు రోజులు లెక్క పెట్టకూడదు. ఈరోజు ఆదివారం, ఈరోజు మంచి రోజు కాదే, రేపు రండి ట్రీట్మెంట్కి, లేదా రేపు ఏదైనా పనులు చేస్తాం, రేపు ఏదైనా ట్రీట్మెంట్ ఇస్తాం అనుకుంటే కుదరదు. అతను మరణానికి సమీపంగా ఉన్నాడు. ప్రతిరోజు ఇంపార్టెంట్. ఎవ్రీడే ఈజ్ ఏ లైక్ ఏ లాస్ట్ డే. అటువంటి పరిస్థితుల్లో మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, దినము ప్రాముఖ్యం కాదు, దినము కాదు ప్రధానం. మరేంటి? దినము కాదు కానీ దైవాజ్ఞ. అసలు ఏంటి? నువ్వెందుకు, వాట్ మేడ్ యూ టు రైస్ దిస్ ఆర్ పిక్ దిస్ మ్యాట్?
ఈ మ్యాట్ తీసుకోవడానికి నీకు ప్రోత్సాహం ఎవరు, నీకు ప్రేరణ ఇచ్చింది ఎవరు, అసలు ఎందుకు అనిపించిందిరా బాబు అని అంటే ఏమోనండి, నన్ను స్వస్థపరిచిన వాడు పరుపెత్తుకోమన్నాడు, నడిచాడు. అదే నాకు తెలిసింది. ఆయన ఎవరో ఏంటో నాకు తెలియదు, ఆయన ఎందుకు చెప్పాడో నాకు తెలియదు. ఇవన్నీ నాకు మిస్టరీస్, నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైన విషయం ఆయన ఎత్తుకోమన్నాడు, నేను ఎత్తుకున్నాను, అంతే. దట్స్ ఆల్. ఇక దేని గురించి ఆర్గ్యుమెంట్స్ దేనికి ఏందండి? ఆయన ఎత్తుకోమని చెప్పాడు, ఎత్తుకోగలిగాను, ఎత్తుకున్నాను, నేను నడుస్తున్నాను. 38 సంవత్సరాల తర్వాత నేను నడుస్తున్నాను. 38 సుదీర్ఘ మీరు ప్రతిరోజు నడుస్తున్నారు, కానీ 38 సంవత్సరాల తర్వాత నేను నడుస్తున్నప్పుడు నన్ను బట్టి దేవుని స్తుతించకుండా ఏంటి పరుపెత్తుకున్నావు, అది ఎత్తుకున్నావు, ఇది ఎత్తుకున్నావు, ఏంటి మాటలు మీరు అంటే కాస్త చిరాగ్గా మాట్లాడుండొచ్చు, లేదా సున్నితంగా వాళ్ళని కౌంటర్ వేసి ఉండొచ్చు. మొట్టమొదటి విషయము, దినము ముఖ్యం కాదు, అనగా విశ్రాంతి దినం ముఖ్యం కాదు. అనగా విశ్రాంతి దినం యొక్క అవసరం లేదు, బైబిల్లో చెప్పబడింది, అది వ్యర్థమని కాదు నేను అనడం. విశ్రాంతి దినము అనేది ముఖ్యం కాదు, కానీ దైవాజ్ఞ ముఖ్యము. స్తోత్రం, స్తోత్రం. ద ఇంపార్టెన్స్, ప్రియారిటీ షుడ్ బి గివెన్ టు ద కమాండ్ ఆఫ్ ద లార్డ్, నాట్ టు ఏ పర్టికులర్ డే. అనగా మీరు అనొచ్చు, దేవుడు నిర్ణయించిందే కదంటండి ఇది. అవును, కానీ వాటి గురించి ఇంకా మనం కొద్ది విషయాలు మాట్లాడుకోబోతున్నాం. రెండో విషయానికి వచ్చేద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనం. ఈ కార్యములను విశ్రాంతి దినమున చేసినందున, ఈ కార్యములు విశ్రాంతి దినమున చేసినందున యూదులు యేసును హింసించిరి. యూదులు యేసును హింసించిరి. అదేంటిది? విశ్రాంతి దినమున పరుపెత్తుకొని నడవడానికి వీల్లేదు, ఓకే, బాగుంది. కానీ హింసించవచ్చా? విశ్రాంతి దినం హింసించవచ్చా? యోహాను సువార్త 7వ అధ్యాయంలో మనం గమనిస్తే, ఆ పక్కనే ఉంది కాబట్టి మనం కొద్దిగా చూడడానికి మనం ప్రయత్నం చేద్దాం. 7వ అధ్యాయంలో 23వ వచనంలో అనుకుంటాను, మోషే ధర్మశాస్త్రము మేరకొండునట్లు ఒక మనుష్యుడు విశ్రాంతి దినమున సున్నతి పొందును కదా, ఇట్లుండగా నేను విశ్రాంతి దినమున ఒక మనుషుని పూర్ణ స్వస్థ గలవానిగా చేసినందుకు మీరు నా మీద ఆగ్రహపడుచున్నారేమి? అనగా ఈ ఆత్మీయులకి ఆవేశం వచ్చేసింది. స్వస్థత పొందిన వాని మీద ఆవేశం వచ్చింది, స్వస్థపరిచిన వాని మీద ఆవేశం వచ్చింది. నువ్వు శనివారము విశ్రాంతి దినం పరుపెత్తుకోవడానికి వీల్లేదు, నువ్వు శనివారం స్వస్థపరచడానికి వీల్లేదు. దేవుడు శనివారమే స్వస్థపరచాలనుకుంటే విశ్రాంతి దినాన్ని ఆత్మ సంబంధమైన విశ్రాంతి దినంగా మార్చాలనుకుంటే నువ్వు అడ్డుకోవడానికి నువ్వెవరివి? లీగలిస్ట్గా మారద్దు. స్తోత్రం, హల్లెలూయా. విశ్రాంతి దినము ప్రతి దినము మనకు విశ్రాంతి దినమే, ప్రతి దినము విశ్రాంతిని అనుభవించాల్సినటువంటి దినమే. ఒకటి దినము కాదు ప్రధానం. ఏంటి ప్రధానము ప్రాముఖ్యం ఏంటంటే ద ప్రియారిటీ ఈజ్ ద కమాండ్మెంట్ ఆఫ్ ద లార్డ్, దేవుని ఆజ్ఞ. రెండోది దినము కాదు ప్రాముఖ్యం, దైవావగాహన, అండర్స్టాండింగ్ ఆఫ్ గాడ్ ఈజ్ ఇంపార్టెంట్. యేసుని హింసించడం ఏంటండి? దేవుని బిడ్డలు హింసించడం ఏంటి? యేసుని హింసించిరి. ఇంగ్లీష్లో రాయబడింది, దే బిగాన్ టు పర్సిక్యూట్ హిమ్. స్టార్ట్ చేశారు, అది అంతం కాదు, అది ఆరంభము. దే జస్ట్ స్టార్టెడ్. ఫ్రమ్ ద డే ఫార్వర్డ్, ఆ రోజు నుంచి అంటే అప్పటి నుంచి ద జూయిష్ లీడర్స్ బిగాన్ టు పర్సిక్యూట్ జీసస్ బికాస్ ఆఫ్ ద థింగ్స్ హీ డిడ్ ఆన్ ద సాబత్. విశ్రాంతి దినమున ఒక గొర్రెో మేకో లేకపోతే ఏదో పడింది, గుంటలో పడింది, దాన్ని లేవనెత్తరా? 24 గంటలు దాన్ని అక్కడే పెట్టేస్తారా? ఒకవేళ చనిపోతే పరిస్థితి ఏంటి? మీకు నష్టం కలుగుతుంది కదా. విశ్రాంతి దినమున చేలో లేదా కంకులు లేకపోతే వెన్నులు తుంచుకొని తింటున్నప్పుడు అదేంటండి విశ్రాంతి దినాన్ని ఇలా చేయడం ఏంటి? అవును, ఆకలేశారు, తిన్నారు. విశ్రాంతి దినమున దేవుని సముఖములో ఉన్నటువంటి సముఖపు రొట్టెలను తిని కూడా దావీదు పాపిగా ఎంచబడలేదే. దావీదుతో కూడా ఉన్నవారు. బర్షబా విషయంలో చేసిన పాపాన్ని గురించే ప్రస్తావించాడు, కానీ దేవుడు సముఖపు యాజకుడు మాత్రమే తినాల్సిన వాటిని తిని తప్పు చేశాడు, తాను యాజకుడు కాకపోయినప్పటికీ తిని తప్పు చేశాడు, నింద అతని మీద మోపబడలేదు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో నేను చెప్పినటువంటి దానికి సంబంధించినటువంటి వాక్యాలు ఉన్నాయి. సరే, ఏదేమన్నప్పటికీ యేసును హింసించడం కాదు, ఆ కార్యములు విశ్రాంతి దినమును చేసినందున, విశ్రాంతి దినము చేశాడని దేవుడు అనుమతించాడు. అండర్స్టాండింగ్ అబౌట్ గాడ్, దేవుని గురించి నీకేం అవగాహన ఉందే? దేవుని గురించి అవగాహన పెంచుకో. రండి, యెహోవాను గురించిన జ్ఞానము సంపాదించుకుందాం.
దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోవాను గురించిన జ్ఞానం సంపాదించుకోవాలి, వాక్య జ్ఞానము సంపాదించుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నటువంటి ఒకటి దైవాజ్ఞ ముఖ్యం, రెండోది దైవావగాహన ముఖ్యం. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. యోహాను సువార్త 9వ అధ్యాయము 16వ వచనం. స్తోత్రం. యోహాను సువార్త 9వ అధ్యాయం 16వ వచనం. కాగా పరిసయ్యులలో కొందరు ఈ మనుష్యుడు విశ్రాంతి దినము ఆచరించుట లేదు గనుక దేవుని యొద్ద నుండి వచ్చిన వాడు కాడనిరి. మరికొందరు పాపి అయిన మనుష్యుడు ఇలాంటి సూచక క్రియ లేలాగు చేయగలడనిరి. ఇట్లు వారిలో భేదము పుట్టెను. Then an argument broke out among the Pharisees over the healing of the blind man on the Sabbath. Some said, this man who performed this healing is clearly not from God. He does not even observe the Sabbath. Others said, if Jesus is just an ordinary sinner, how could he perform a miracle like that? ఏం చేయండి, మీరు అద్భుతం చేయండి, గుడ్డోని బాగు చేయండి, 38 సంవత్సరాల రోగిని బాగు చేయండి చూద్దాం. విశ్రాంతి దినము ఆచరించలేదు అని వాళ్ళ గ్రూపులో వాళ్ళే చెప్తే దట్స్ నాట్ ఎ బిగ్ ఇష్యూ, లివ్ ఇట్. దాని గురించి ఆలోచించవద్దు. దేవుడు అనుమతిస్తే తప్ప, అధికారం ఇస్తే తప్ప, వరం ఇస్తే తప్ప, అనగా దేవుని కార్యమే ముఖ్యం కానీ ఒక దినము ముఖ్యం కాదు. దేవుని కార్యం ఏంటి? స్వస్థపరచడం దేవుని కార్యం. హీలింగ్ ఈజ్ ద విల్ ఆఫ్ గాడ్. నిన్ను స్వస్థపరచడం దేవుని చిత్తం. నీ క్రానిక్ డిజీజ్నైనా నీ నాన్ క్రానిక్ డిజీజ్నైనా బాగు చేయడం దేవుని చిత్తం. నిన్ను బాగు చేయడం దేవుని చిత్తం. నన్ను బాగు చేయడం దేవుని చిత్తం. నన్ను బాగు చేయడం దేవుని చిత్తం కాబట్టి నన్ను బాగు చేశాడు. నిన్ను బాగు చేయడం దేవుని చిత్తం కాబట్టి నిన్ను బాగు చేస్తాడు. మనల్ని బాగు చేయుట ఆయన చిత్తము. స్తోత్రం. హీఈస్ అ హీలర్. కొంతకాలానికి మాత్రమే పరిమితమైపోయినటువంటి హీలర్ కాదు. హీఈస్ అ హీలర్ ఫర్ ఎవర్. హీ హీల్స్. ఆయన స్వస్థపరుస్తాడు. యెహోవా రాఫా. అప్పుడు యెహోవా రాఫా, ఇప్పుడు యెహోవా రాఫా, ఎప్పుడు యెహోవా రాఫానే ఆయన. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. లూకాసు సువార్త 13వ అధ్యాయము 16వ వచనం. ఇదిగో 18 ఏండ్ల నుండి 18 సంవత్సరాల నుంచి 18 లాంగ్ ఇయర్స్ నుంచి 12 సంవత్సరాల రక్తస్రావం కలిగిన స్త్రీని గురించి విషయం కాదు ఇది. సాతాను బంధించిన అబ్రహాము కుమార్తె అయిన ఈమెను విశ్రాంతి దినమందు ఈ కట్ల నుండి విడిపింపదగదా అని అతనితో చెప్పెను. నేను చదువుతున్నాను. ఇఫ్ యూ డూ దిస్ ఫర్ యువర్ ఎనిమల్స్, వాట్స్ రాంగ్ విత్ అలౌయింగ్ దిస్ బిలవర్డ్ డాటర్ ఆఫ్ అబ్రహాం who has been bound by Satan for 18 long years to be untied and set free on a Sabbath day. మీ యొక్క గాడిదల గురించి, మీ యొక్క ఎద్దుల గురించి మీరు ఆలోచిస్తారే, గాడిదల కన్నా ఎద్దు కన్నా శ్రేష్టమైనటువంటి 18 సంవత్సరాల రోగగ్రస్తురాలైనటువంటి నడుము వంగిపోయినటువంటి ఈ అబ్రహాము కుమార్తె, అనారోగ్యపు కుమార్తె కాదు, అబ్రహాము కుమార్తె, అపవాది కుమార్తె కాదు, అబ్రహాము కుమార్తె. షీ ఈజ్ ద డాటర్ ఆఫ్. ఆ రోజు జక్కయి ఇంట్లో ఇతడును అబ్రహాము కుమారుడే అని ప్రకటించినటువంటి అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు అనగా అబ్రహాము కుమారుడైనటువంటి వాడు. స్తోత్రం. ఆయన చెప్తున్నాడు, నాలాగాని కాదు, నేను అబ్రహాము కుమారుడిని, ఏమో అబ్రహాము కుమార్తె, నేను అబ్రహాము కుమారుడిని, మీరు అబ్రహాము కుమారుడే, నేను అబ్రహాము కుమారుడిని, జక్కయ్య అబ్రహాము కుమారుడే. అందరూ అలాగని అందరూ అబ్రహాము కుమారులని కాదు, అందరూ అబ్రహాము కుమారులే అని విశ్వసించిన వారందరూ, యేసును విశ్వసించిన వారందరూ, అబ్రహాము చేసిన క్రియలు చేసిన వారందరూ అబ్రహాము కుమారులు. స్తోత్రం. హల్లెలూయా. మనం ఆలోచిస్తున్నట్టు విషయం, అబ్రహాము కుమారులం మనం. అంటే మనం దేవుని అబ్రహాము కుమారులము, దేవుని కుమారులం అదే సమయంలో. స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. నాలుగో విషయం, దేహం ముఖ్యమే కానీ దినము ముఖ్యం కాదు. అదేంటండి ఇది? దేహ విమోచన ముఖ్యం. దేహమునకు రోగము నుంచి విమోచన ముఖ్యం. కట్లతో ఉందండి మా, ఎంతకాలం కట్లతో ఉంటుంది? కట్టబడిన స్థితిలో ఎంతకాలం ఉంటుంది? ఎంతకాలం ఈ బంధకాల్లో ఉంటుంది? కట్టబడినటువంటి గాడిదను, గాడిద పిల్లను వీపుచుండగా హలో ఏం చేస్తున్నారు మీరు?
అని అన్నారు. ఇది ప్రభువునకు కావలసింది. కట్టబడినటువంటి ఆ స్త్రీ ప్రభువునకు కావలసి ఉన్నది. పాప రోగ సంఖ్యల చేత లేదా తాళ్ల చేత పాప పాశముల చేత కట్టబడిన నీవు ప్రభువునకు కావలసి ఉన్నావు. కట్టబడిన స్థితిలో ఉన్నావుగా. కట్టబడి కొట్టబడిన స్థితిలో ఉన్నట్టయితే నో ప్రాబ్లం. దేవుడికి నువ్వు కావాలి. గాడ్ వాంట్స్ యూ. నీ అవసరం ఉంది. నిన్ను స్వతంత్రుడుగా చేయాలి. యెరూషలేము వీధుల్లో ఊరేగించాలి. స్తోత్రం, హల్లెలూయా. విస్తారమైన జనసమూహంతో వెళ్ళేటువంటి గాడిదది. ఇప్పుడు గాడిదల గురించి కాదు మనం మాట్లాడుకునేది. కట్లు విప్పి పంపించాల్సినటువంటి అవసరత. యోహాను సువార్త 11వ అధ్యాయంలో కట్లు విప్పి లాజరు పంపబడాలి. ప్రేత వస్త్రములు విడిపించబడి ప్రేత వస్త్రపు కట్ల నుంచి అతను విడిపించబడాలి. కాబట్టి దేహం ముఖ్యం. శరీరము కేవలం నిష్ప్రయోజనమైంది అన్నారు కదా, మరి దేహం ముఖ్యమేంటి అంటారేమో. దేవుడు అనుగ్రహించాడు కనుక దేవుడు నిర్ణయించిన సమయం వరకు ఈ విడుదల అనుభవిస్తూనే ఉండాలి, విడుదలలోనే ఉండాలి. బంధించబడిన స్థితిలో ఉండడానికి వీలేదు. నా మాటలు నేను ముగించేస్తున్నాను. దైవాజ్ఞ ముఖ్యం, దినం కాదు ముఖ్యం. దైవ అవగాహన ముఖ్యం, కానీ దినం ముఖ్యం కాదు. మూడోది దైవ కార్యం ముఖ్యం, కానీ అంతేకాని దినం ముఖ్యం కాదు. నాలుగోది దేవుడు అనుగ్రహించిన దేహం ముఖ్యం, అంతేకాని దినం ముఖ్యం కాదు. దయచేసి తలలోంచండి, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన మా దేవా, మీరు మాకు వినిపించిన మాటల కొరకై మీకు వందనాలు. ఏది ప్రాముఖ్యమో, దినమా దేవుని ఆజ్ఞ, దినమా దైవావగాహన, దినమా దైవ కార్యమా, దినమా దేహమా అనేటువంటి విషయాలు మీరు మా ముందు ఉంచారు. మీరు మాకు తెలియజేసిన మాటల కొరకే మీకు వందనం చేస్తున్నాం. వీటి గురించి మరింత లోతైన అవగాహన మాకు కలిగించమని, మమ్మల్ని సర్వసత్యంలో నడిపించమని, మాకు బోధిస్తున్న విధానం కొరకే మీకు వందనం చెల్లిస్తూ, మా పరమ బోధకుడా నీకు ప్రణమిల్లుతున్నాం. మీరు మాకు వినిపించిన మాటలు బట్టి మీకు వందనం చెల్లిస్తూ యేసుక్రీస్తు నామములోనే ప్రార్థించడుగుతున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవునికి స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. ప్రభు చిత్తమైతే రేపు ఉదయకాలపు ఎపిసోడ్లో కలుసుకుందాం. హల్లెలూయా. స్తోత్రం. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.